అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వచ్చినటువంటి లావా కారణంగా కొన్ని తరాలు అంతరించిపోయినాయి. వాటి కింద సమాధి అయిపోయారు జనం. లేదా తుఫాన్లు, భూకంపాలు వచ్చినప్పుడు భూమి చీలిపోవడంతో ఊళ్ళకి ఊళ్ళు భూమి లోపల కూరుకుపోయి తద్వారా కొన్ని తరాలు అంతమైపోయినాయి. యుగాలు అట్లాగే మారుతా ఉన్నాయి అన్నటువంటిది సైంటిఫిక్‌గా చెప్పేటటువంటి అంశం. దీనికి బలపరుస్తూ తాజాగా మంచు తుఫాన్లకు ఒక గ్రామం సమాధైనటువంటి అంశం ఇది. ఆల్ప్స్ పర్వత శిఖర సానువుల్లో ఉన్నటువంటి అందమైన కుగ్రామం రెప్పపాట్లో భూస్థాపితమైంది. స్విట్జర్లాండ్లోని లోట్స్ డెంటర్ లోయ ప్రాంతంలోని బ్లాటెన్ గ్రామం మీద హెమినీ నదం విరుచుకుపడింది. భారీ స్థాయిలో మట్టి దెబ్బలు ఒక్కసారిగా పడడంతో కేవలం 40 సెకండ్లో దాదాపు గ్రామం మొత్తం మట్టిలో కలిసిపోయింది. బిర్క్ గ్లేసియర్లో కదలికలు ముందే కనిపెట్టిన స్థానిక యంత్రాంగం కొద్ది రోజుల ముందే గ్రామంలో దాదాపు 300 మంది స్థానికులు ఖాళీ చేయించారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే 64 ఏళ్ల ఒక వృద్ధుడి జాడ మాత్రం తెలియడం లేదు. హిమచర్యలు ఇంకా పడుతున్నాయని వాలేస్ కంటోన్మెంట్ పోలీసు అధికారి చెప్తున్నారు. పర్వతం పైనుంచి జారి కిందకు వచ్చిన మట్టి పెళ్లలతో కిందనున్న లోన్జా నదిలో పెద్ద అలజడి చెలరేగింది. దీంతో దిగువ ప్రాంతాలని నదీ జలాలు ముంచెత్తబోతున్నాయి. శుక్రవారం ఈ ప్రాంతంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు కరెన్ కెల్లర్ సోటర్ పర్యటించారు.